గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఈరోజు మీ అందరితో ఒక సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మన వీడియోస్ కనుక ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే వీడియో లైక్ చేయండి. ఇంకా సాటర్డే రోజు అయితే ఈవినింగ్ మా పిల్లలకి బుక్స్ కొందామని చెప్పేసి అయితే వెళ్ళామండి బయటికి. ఇంకా పని అయిపోయింది. ఆ పని అయిపోయిన వెంటనే ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకెలాగో అక్కడ వరకు వెళ్ళాం కదా, అక్కడ ఒక చిన్న పని అయితే ఉండేది. నేను చాలా రోజుల కిందట ఒక చైన్ అయితే తీసుకున్నా. అది కోటింగ్ ఏది ఇద్దామని చెప్పేసి అయితే నాకు షాప్లో అయితే ఇచ్చేస్తున్నాము. అది కొన్ని నెలలు అయితే అయిపోయిందండి ఇచ్చి. చాలా రోజులు అయిపోయింది. మా వారికి టైం కుదరక వెళ్ళక అవ్వలేదు. ఇంక ఈరోజు అయితే ఎలాగో అక్కడ వరకు వెళ్ళాం కదా, అలా తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి అయితే షాప్కి అయితే వెళ్ళాము. ఇదే ఆ షాప్ అనమాట. ఇక్కడికి రాగానే క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం కొత్తగా ఒక బాబీ డాల్ లాగా, ప్రిన్సెస్ లాగా అయితే అనిపించింది. ఏదైనా అమ్మాయిలు ఉంటేనే కదా అందము, అబ్బాయిలు ఉంటే ఏం చూసినా ఏముందలేండి, ఏదో చూసామా అంత అన్నట్టు అయిపోతుంది. అమ్మాయిలు ఉంటే ఏమైనా కొనాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. సాటర్డే ఫిష్ మార్కెట్ అయితే అనుకోకండి, మాకేంటంటే శ్రీరామనవమి ముందు 2 వీక్స్ అయితే ఇక్కడ ఎక్కడ నాన్ వెజ్ అనేది ఇక్కడ అమ్మరండి. అసలు ఎగ్స్ కూడా అమ్మరు. మొత్తం అంతా కూడా బ్యాన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు షాప్ అయితే ఓపెన్ చేశారు సాటర్డే రోజే. ఇంకా సండే అయితే సాటర్డే రోజు తీసుకొచ్చినవి మిగిలిగా సండే రోజు అయితే అమ్ముతారనమాట. ఇంకా అది కూడా మాకు చాలా దూరము. మేము ఎలాగో అక్కడ వరకు వెళ్ళామని చెప్పి ఇంక ఈ పని కూడా చేసుకొని ఇంకెలాగో రేపు సండే నాన్ వెజ్ అయితే ఉండాలి కదా అని చెప్పి 2 వీక్స్ అయిపోయింది తిని అని చెప్పి ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా చేపల మార్కెట్కి అయితే వెళ్ళి చేపలు అలాగే చికెన్ కూడా తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంక రాగానే మా వారైతే నాకు ఒక పెద్ద పని చెప్పారు. ఆ చేపలు క్లీనింగ్ చేసి మళ్ళీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగోవు అని చెప్పేసి, అవి వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. కాకపోతే చిన్న చేపలు అనమాట. ఆ చిన్న చేపలు ఏంటంటే అవి క్లీనింగ్ చేయడానికి 100 రూపీస్ అయితే అడిగారండి. మేము కొనేదే 100, క్లీన్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా 100 అడిగారు. ఎందుకులే ఏముంది, ఇవి సింపుల్గా తీసేయడమే కదా, చేసేద్దామని చెప్పేసి అయితే తెచ్చుకున్నాము. ఇంకా అవైతే మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. లేవగానే ఇంకా లేస్తానే సండే రోజు ఎందుకో తెలియదు, అసలు బద్ధకంగా లేస్తాము. సండే కదా ఏముండాలని చెప్పేసి, ఏంటో అండి డైలీ కానీ సండే అసలు పనులే తేలవు. అలాగే లేగడం కూడా చాలా లేట్ అయిపోతుంది. ఎప్పుడైతే లేగడం లేట్ అవుతుంది, ఇంకా రోజు ఇంట్లో పని కూడా లేట్ అయిపోతుంది. లంచ్ లేట్ అయిపోతుంది, టిఫిన్ లేటు, ఇంకా ప్రతిదీ లేట్గానే అవుతూ ఉంటాయి. ఇంకెలాగో ముందు రోజే ఇంకా నాన్ వెజ్ అది తెచ్చేసాం కదా, ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ముందు రోజు నైతే. ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయి నేనైతే చికెన్ అది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా వారు ఏమన్నారంటే లేచాక లేదు వెజ్ బిర్యానీ చెయ్యాలి ఒకరికి చెయ్యు అని చెప్పేసి అన్నారు. ఇంక తప్పదు కదా, చెయ్యాలి కదా, ఇంకొకరికైతే భోజనం పెట్టాలని చెప్పేసి అయితే చెప్తే ఇంక వెంటనే మళ్ళీ చికెన్ బిర్యానీకి అలాగే వెజ్ బిర్యానీకి రెండింటికి కలిపి అయితే రైస్ అయితే నానబెట్టేశాను. ఇంకెలాగో నేను ముందుగా ప్రిపేర్ అయ్యి చికెన్ బిర్యానీ కలిపేసి పెట్టేశాను. లేదంటే మొత్తంగా వెజ్జే చేసేద్దాను ఇంక 2 బిర్యానీలు చేసే కన్నా. ఇంకేం చేస్తాం, ఇంక వెజ్ వేరేగా చికెన్ వేరేగా అయితే చేశాను. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. అలాగే వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ దమ్ పెడదామని చెప్పి ఒకవైపు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసింది కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒకవైపు రైస్ అయితే వేరేగా పెట్టాను దమ్ కోసం. అదేంటో తెలియదు కానీ సండే వచ్చిందంటే మన వంట మనం చేసుకొని తినడానికే మనకు ఒళ్ళు బద్ధకం వచ్చేస్తుంది. అలాంటిది ఇంక వేరే కూడా వండాలి అంటే ఇంకెంత కష్టం చెప్పండి. ఇంకా తప్పదు కాదు, ఇంకా చెప్పిన తర్వాత ఏదోలాగైతే చెయ్యాలి. ఇంకా చేసేసాను. అసలు నిజంగా ఆ రోజుకైతే 2 వీక్స్ అయితే అయ్యిందండి మా ఇంట్లో నాన్ వెజ్ వండి, నాన్ వెజ్ చూసి. అసలు యాక్చువల్లీ ఎగ్ కూడా వండలేదు. మా పిల్లలు కూడా పాపం చాలా రోజులైంది తిని, వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అయితే అయిపోయింది. నార్మల్గా అయితే ముందుగానే తెలుసుంటే మాకు ఎగ్స్ అయినా తెచ్చి పెట్టుకునేవాళ్ళం. తెలిసి కూడా మా వారికి టైం లేక ఆ టైంలో ఎగ్స్ కూడా ఇంట్లో పెట్టలేదన్నమాట. ఇక్కడ నవరాత్రులు అయితే పాటిస్తారు శ్రీరామనవమి ముందు. ఆ టైంలో అసలు ఎక్కడా కూడా నాన్ వెజ్ అనేది అసలు దొరకదనమాట. ఇంకా ఇప్పుడైతే ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేద్దాము, మంచిగా చేసుకుందాం ఇంట్రెస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను. చూద్దాం ఎలా వస్తుందో. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఏదో ఒకటి అడుగంటికి పడడం, లేకపోతే అందులో మసాలా తక్కువ, ఏదో ఒకటి అయితే అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది. ఇంక ఈసారి ఎలా అయినా బాగా కుదరాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా అయితే నైటే మ్యాగ్నేట్ చేసి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టేశాను అనమాట. మార్నింగ్ లేచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు ఎలాగైనా మంచిగా పర్ఫెక్ట్గా కుదరాలని చెప్పేసి ఇంట్రెస్ట్తో అయితే చేశాను. అదే ఇంట్రెస్ట్తో చేయడం వల్ల ఏమో కానీ బాగా అయితే వచ్చింది. బిర్యానీ కూడా మీకు చూపిస్తా చూడండి లాస్ట్లో ఎంత బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యింది. చాలా బాగా అనిపించింది.
ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ కూడా చేసుకొని మనస్ఫూర్తిగా అయితే తినేసాము. ఇంకా అలాగే ఒకవైపు వెజిటేబుల్ బిర్యానీ కూడా చేసేసాను. అసలు సండే రోజు కొంచెమైనా రెస్ట్ తీసుకుందాము, ఏదైనా మూవీస్ చూద్దాము, ప్రశాంతంగా కూర్చొని ఎంత వేగంగా పని చేసుకుందామన్నా సరే ఆ రోజు ఎందుకో తెలీదు ఎంత వేగంగా ముందుగా పని స్టార్ట్ చేసినా, ముందుగా మొదలుపెట్టినా సరే మనం భోజనాలు చేసి టైం అంతా అయ్యేసరికి మాకు ఆ 3 అవుతుందండి. ఎంత వేగంగా నేను తిందామన్నా, ఎంత వేగంగా వంట చేసినా సరే అదే టైం అవుతుంది మాకైతే. అలా అలవాటు అయిపోయింది మాకు ఫస్ట్ నుంచి. ఇంకేం చేయలేము. ఎందుకంటే సండే రోజు లేగడం కొంచెం లేట్గా లెగుస్తాము. లేచి ఆ బద్ధకం అంతా తీరాక మళ్ళీ టిఫిన్ చేసి తినేసరికి 10, 10:30 అలా అయిపోతుంది. ఇంక మార్నింగ్ లేట్గా తినడం వల్ల ఏంటో మధ్యాహ్నం అంత త్వరగా ఆకలేదు. అలాగే వంట కూడా ఒక్కోసారి లేట్ అయిపోతూ ఉంటుందిలేండి. ఇలా నా ఒక్కదానికే జరుగుతుందా? లేకపోతే ప్రతి ఇంట్లో జరుగుతుందా? ఎవరైనా చూస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా సండే వస్తే ఇలాగే జరుగుతుందా? లేకపోతే ఎలా ఉంటుంది రొటీన్ అనేది? ఇంతకీ నా వీడియోస్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ అనేది సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే బిర్యానీ దమ్ అయితే పెట్టేసుకున్నానండి. పైన అక్కడక్కడ కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది అంత హెల్త్‌కి మంచిది కాదు. బట్ అప్పుడప్పుడు మనం తింటాం కాబట్టి పర్లేదు. డైలీ రెగ్యులర్‌గా అయితే ఎక్కువగా అయితే వాడను నేను. ఇంక మొత్తం దమ్ అయితే పెట్టేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అదైతే ఇంకా 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంకా రైస్ కుక్కర్లో ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ మీద పెట్టామంటే కొంచెం అడుగంటికి పోద్దని చెప్పేసి దాంట్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్ బిర్యానీ కూడా అయిపోయింది. చూసారు కదా, ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది పొడి పొడిగా. క్యారెట్, బీన్స్ అలాగే స్వీట్ కార్న్ అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ వేసేసి అది అయితే తాలింపు వేసేసాను సింపుల్గా. ఇంక ఈలోపు ఈ బిర్యానీ దమ్ బిర్యానీ కూడా అయిపోయింది. అదైతే కలుపుతూ ఉన్నాను. ఇంతలో మా వారైతే వచ్చారనమాట. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఎంత ఇంట్రెస్ట్తో అయితే చేశానో అదే ఇంట్రెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఏ విషయానికైనా అలాగే ఈ కుకింగ్ అయినా సరే పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయిపోయింది. ఎక్కడ అడుగైతే అంటలేదు. అదే చూస్తున్నాను అడుగంటిందేమో. ఇంకెంతలో మా వారైతే వచ్చారు. చెప్పాను కదా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయమని చెప్పారని. ఇంక అదైతే తీసుకువెళ్ళడం కోసం అయితే వచ్చారు. ఇక్కడైతే నేను వేడివేడిగా నోట్లో అయితే వేసేసుకొని చూస్తున్నాను అనమాట. ఉప్పు అది సరిపోయిందా లేదా, ఇంకేమైనా సాలకపోతే అడ్జస్ట్ చేద్దాం వేడి మీద ఉన్నప్పుడు అని చెప్పేసి లైట్గా ఉప్పు తక్కువ అనిపించి ఇంకా పైన అయితే చల్లేసాను. ఇంకెక్కడైతే వెజిటేబుల్ బిర్యానీ కూడా ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను అనమాట, హాట్ బాక్స్లో. ఇంకా అతను అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇదంతా వంట చేయడం ఒక ఎత్తు అయితే, తర్వాత క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, అదొక పెద్ద ఎత్తు అండి నిజంగా చెప్పాలంటే. వంట చేయడం ఏమో సింపులే కానీ చేసేస్తాం, కానీ క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం నిజంగా పిచ్చి లెగుస్తుంది నాకైతే. ఎప్పుడైతే కిచెన్ అయితే చిందరవందంగా ఉంటుందో, క్లమ్జీగా ఉంటుందో నాకైతే నిజంగా పిచ్చి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ నీట్గా ఎక్కడొక్కడ సర్ది క్లీన్ చేసి పెట్టేసుకుంటానో అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. తినేది కూడా వంట పడుతుంది. అలా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ పడుకుందామన్నా సరే పడుకోవాలనిపించదు. మొత్తం క్లీనింగ్ అంతా అయ్యాకే పడుకుందాంలే అన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకంతా అయిపోయింది. బిర్యానీలు అవి అయిపోయాయి. ఇంకా సండే వచ్చిందంటే ఇంక నాన్ వెజ్ ఉంది అంటే పక్కన ఇంకా సలాడ్ అయితే ఉండాల్సిందే. ఇంకా సండే అనే కాదు, నాన్ వెజ్ అనే కాదండి, ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి కీరా అలాంటివి తీసుకుంటే అప్పుడప్పుడు ఒంటికి కూడా చలవ చేస్తుంది, మంచిది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మేము కంపల్సరీ అయితే కీరా, క్యారెట్ అయితే కట్ చేసి పెడుతున్నాం ఈ మధ్య అయితే. ఇంకా అదంతా అయిపోయింది. అలాగే ఒకవైపు అయితే చేపల ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను. ఇక కొంచెం చేపలు అయితే ఉన్నాయి, నైట్ అయితే ఫ్రై కలిపేసి పెట్టేశాను. మా పిల్లలు ఏంటంటే చేపల కర్రీ కంటే కూడా ఫ్రై చేసిస్తేనే వాళ్ళు బాగా తింటారనమాట. ఇంకా అందుకే వాళ్ళకైతే బిర్యానీతో పాటు సైడ్ డిష్గా చేపల ఫ్రై కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకవైపు కళాయిలో చేపల ఫ్రై అయితే పెట్టేశాను. చూపిస్తూ ఉండండి అది కూడా. ఇంకా అలాగే సలాడ్తో పాటు నిమ్మకాయ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడైతే చేపల ఫ్రై కూడా పెట్టేశాను. ఇంకా అది కూడా అయిపోయింది అంటే ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే. మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, ఒకవైపు వంట చేస్తుంటే ఒకవైపు గిన్నెలు కూడా తోమేసుకుంటూ ఉంటాను. అంటే ఒకేసారి ఎక్కువగా కాకుండా ఇంకా అలా కొంచెం కొంచెంగా ఎంత చేసినా వస్తూనే ఉంటాయిలేండి. అలాగే ఒక పక్క నుంచి తోమేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు కొంచెం పని అనేది తగ్గుతుంది. లేదు ఒకేసారి తోముకుందాంలే అనేసి అంటే సింక్ మొత్తం నిండిపోతుంది, పిచ్చి వచ్చేస్తుంది. అసలు ఏం తోమామా ఏం తోమలేదా అన్నట్టు అయితే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా అందుకే ఒకవైపు తోమేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా అలా కొంచెం పని అయితే తక్కువ ఉంటుంది. ఇంకా చేపల కర్రీ కూడా పులుసు అయితే పెట్టేశానులేండి. ఈరోజు లేవగానే ముందు పులుసు అయితే పెట్టేశాను. ఈ పులుసు ఏంటంటే కొంచెం చల్లారాకే కదా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా అక్కడ ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయలేవు, అది కూడా చూసుకుంటూ ఉన్నాను. చేపల కర్రీ కూడా బాగా చాలా టేస్ట్ అయితే బాగా కుదిరింది. చాలా నెలలు అయితే అయిపోయింది చేపల కర్రీ తిని కూడా. మేము దగ్గర 3 months అయితే అయిపోతుందిలేండి చేపల పులుసు తిని. ఇంకా ఆ రోజు అయితే మంచిగా చేపల పులుసు కూడా పెట్టేశాను. ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో
పెట్టి ఉంచితే ఫ్రెష్గా వండుకున్నప్పుడు టేస్ట్ ఒకలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వండుకున్న తర్వాత టేస్ట్ మారిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పి వండేసాను అనమాట. ఇంకా నైట్కైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మొత్తం అంతా ఒకేసారి వంట పని పెట్టేసుకున్నామంటే నైట్ కొంచెమైనా ఫ్రీ ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే నా ఆలోచన. ఇంకా అక్కడ వెజిటేబుల్ బిర్యానీ అయితే మా వారు పట్టుకెళ్ళి ఇంకొంచెం అయితే మిగిలింది. ఇంకా అది కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా, కుక్కర్ అది తోమేసుకుందామని చెప్పి. అది కూడా వేడివేడిగా అయితే ఉంది. ఇంకా నైట్కి వంట చేసే పని అయితే తప్పుతుందిలేండి, నాకైతే ఇవి అయితే సరిపోతాయి. మధ్యాహ్నం బిర్యానీ అది తినేసిన నైట్కి చేపల కర్రీ ఉంది కాబట్టి వైట్ రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. మాకు ఇదే ఎక్కువైపోతుంది. అవన్నీ చూసి మీరు అనుకోవచ్చు ఇవన్నీ తినడానికా లేకపోతే ఏంటా అని చెప్పేసి. అవన్నీ ఎక్కువేం కాదండి, ఉన్నదాన్నే ఇంక అడ్జస్ట్ చేసి అలాగే 4 రకాలు అయితే చేశాను అనమాట. ఇంక మీరు చూస్తున్నట్టయితే ఇంతకుముందు అయితే సగం గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇంక ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దవని కళాయిలు అలాగే కుక్కర్లు వంట చేసినవి అవన్నీ కూడా ఊడ్చేసుకొని అవి కూడా సింక్లో పడేసి అవి కూడా ఒక పక్క నుంచి అయితే తోమేసుకుంటున్నా. ఇదిగోండి చేపల కర్రీ కూడా కళాయిలో ఉండేది కదా, అది కూడా ఈ బాక్స్లో అయితే హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ వరకు ఇంక చూడాల్సిన పని అయితే ఉండదు. ఇంకా అవన్నీ పెద్దవన్నీ తోమేసుకొని పెట్టేసుకున్నామంటే ఇంక వీటితో అలాగే ఈవినింగ్ వరకు ఉంచేసుకున్నామంటే ఇంకా అలా ఉంటాయి. మళ్ళీ లేకపోతే కళాయితో ఉంచుకుంటే మళ్ళీ అవి తోమాలి, అవన్నీ పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి డిష్లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడు తీసి ఇంక వెంటనే అవన్నీ అయితే కడిగి పెట్టేసుకుంటాను. ఇంకొకవైపు అయితే మా పిల్లలకి ట్యూషన్ కూడా అవుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి, హాలిడేసే. కానీ ఒకరోజు ఎప్పుడైనా టీచర్స్ రాకపోతే సండే రోజు వచ్చి ట్యూషన్ అయితే పెడతారనమాట వాళ్ళకి. ఇంకా మా పెద్దోడికి అయితే ట్యూషన్ అయితే అవుతుంది ఒకవైపు, మా చిన్నోడికి అయితే లేదు ఈరోజు. ఇంకా వాళ్ళకి ట్యూషన్ అవుతుంది కదా, ఇంకేముంది, ఇంకా మా వారు కూడా ఇంకా రాలేదు. ఈలోపు కిచెన్ అంతా క్లీనింగ్ అది చేసేసుకుందాము, గిన్నెలు అవి తోమేసి గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఒకవైపు అది పని అంతా చేసేసుకుంటున్నాను. లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు లేకుండా మనం ఎలా తింటాం చెప్పండి, ఇంకా నలుగురం ఒకేసారి తినచ్చులే అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు వచ్చేలోపు మొత్తం క్లీనింగ్ పనులన్నీ పెట్టేసుకున్నాను అనమాట. కిచెన్ క్లీనింగ్ అయితే అవుతుంది కదా, ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు చేసేయాలనిపిస్తుంది అండి. ఒకసారి కూర్చుందామా అంటే ఇంక మళ్ళీ ఆ పని అయితే ముట్టుకోవాలనిపించదు. ఇంకా అందుకే పని ఇంకా వెంటనే చేసేద్దామని చెప్పేసి ఒకవైపు గిన్నెలు తోమేసాను, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ అది కూడా తుడిచి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇదంతా బాగానే ఉంది. తినేసాము, మా వారు వచ్చారు, పిల్లలు ట్యూషన్ అది అయిపోయింది. తినేసిన తర్వాత కాసేపు అలా చారపడదాము. అప్పటికే 3:30 అయిపోయింది. అలా ఒక హాఫ్ అన్ అవర్ చారపడదాం, మార్నింగ్ నుంచి కిచెన్లోనే సరిపోయింది కదా, అలా నించొని వంట చేసి క్లీనింగ్ చేసుకునేసరికి అని చెప్పేసి అలా చారపడ్డామో లేదో ఇంతలోపు కొరియర్ అయితే వచ్చింది. వాళ్ళు వచ్చారని చెప్పి మా పిల్లలు గేట్ అయితే తీశారు. అదే సందు దొరికిందే సందు అని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోయారనమాట. గేట్ తీసుకొని సైకిల్ పట్టుకొని వెళ్ళారు. ఇలా వెళ్ళారో లేదో ఇంకా పడి దెబ్బలు అయితే తగిలించుకొని అయితే వచ్చారండి. మా పిల్లలతో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఒక్క నిమిషంలోనే అంతా జరిగిపోయింది. అసలు ఏ క్షణం ఏది జరుగుతుందో ఏమీ చెప్పలేమండి, ఎవరు కూడా ఊహించలేకుండా జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారు, ఇల్లు కూడా కదలలేదు. ఆ ఒక్క నిమిషంలోనే ఇలా వెళ్ళారో లేదో దెబ్బలు తగిలించుకొని అయితే వచ్చారు. ఇంకా వెంటనే వాళ్ళ డాడీ అయితే వెళ్ళి ఇంకా ఆయింట్మెంట్, ఆ బెటాలియన్ అవన్నీ అయితే తీసుకొచ్చారనమాట, కాటన్ అవి కూడా. ఇంకా అవన్నీ పెట్టి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇంట్లోనే, ఏదో మాకు తెలిసిన కాడికి అయితే. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ నాకు అందించి నన్ను కొంచెం ముందుకు నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా మా చిన్నోడు పడి 4 రోజులు కాకముందు ఈరోజు మా పెద్దోడు అయితే పడ్డాడు. ఇంక ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి ఏదో ఒక సమస్య అనేది. సమస్యలు అనేక మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పండి. అలాంటి పిల్లలు అలా ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటూ ఉంటే పేరెంట్స్గా మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఇదనమాట. ఇంకా అంతే, పిల్లలన్నాక ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న తగులుతూ ఉంటాయి. అవన్నీ కామనే, మరి పట్టించుకోకూడదు. ఆడుకున్నప్పుడు కాకపోతే ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తగులుతూ ఉంటాయి చెప్పండి. చిన్నప్పుడు నేను కూడా అలాగే చేసేదాన్ని, నాకు చాలా దెబ్బలు తగిలేవి. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఇంక మైండ్లో పెట్టుకుంటే ఇంక లేనిపోయిన ఆలోచనలు ఏవో వస్తూ ఉంటాయి. ఇంక సో ఇదైతే ఇంక నైట్కి అయితే రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇంక కొంచెం బిర్యానీ అవి అయితే మిగిలాయి అనమాట. ఇంకా అలాగే చేపల కర్రీ ఉంది కదా అని చెప్పేసి సింపుల్గా వైట్ రైస్ పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టేసి ఇచ్చానమాట, తింటూ ఉన్నారు. ఇదిగోండి ఆయింట్మెంట్ అయితే పెట్టాను కదా, ఆరిపోయిందంట, అది కొంచెం నొప్పి వస్తూ ఉందని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోనరా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాను. ఇంక వెళ్ళను అని చెప్పేసి అదే ఆ ఒక్కరోజే అండి వెళ్ళను అని చెప్పేసి అంటారు. మళ్ళీ తర్వాత మరుసటి రోజు నుంచి కామనే, వాళ్ళ పని వాళ్ళది, ఇంక మన పని మంది అన్నట్టుగా ఇంకా అలాగే చెప్తారులే, మన పేరెంట్స్ అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. ఇంకేదైనా వాళ్ళ మంచిగా కదా మనం చెప్పింది.